వెల్కమ్ టు శారదా కార్నర్. ఆదివారం రోజు రాత్రిపూట ఉసిరికాయను ఎందుకు తినవద్దంటారో తెలుసుకుందాము. చాలామందికి తినవద్దంటారని తెలుసు, కానీ ఎందుకు తినవద్దంటారో తెలియదు. పూర్వము ఇళ్లల్లో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారము తినకూడదు అనేవారు. ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనేవారు. ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చేవారు కాదు. వారికి కూడా వివరం తెలియకపోయినా సరే తమ తల్లిదండ్రుల నుంచి వస్తున్న నియమాలను పాటించేవారు. కానీ ప్రస్తుతము కొంతమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు. అయితే ఆదివారం ఎందుకు ఉసిరికాయ తినకూడదు అనే సందేహం మాత్రం చాలామంది మెదడును తొలిచే ప్రశ్న. అందుకే ఆ నియమంలో దాగి ఉన్న అర్థాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఆదివారం రోజు మరియు రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు, ఎందుకు తినకూడదు అంటే ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. ఇది పేగులలోని ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నము సరిగా జీర్ణం కాదు. అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండడం జరుగుతుంది. అంతేకాదు, ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రిపూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. మరియు రక్త ప్రసరణ వేగంగా కూడా ఉంటుంది. రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము. అందుకే రాత్రి సమయంలో కూడా ఉసిరిని తినకూడదు అంటారు. ఉసిరికాయకు ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్యశక్తి దాగి ఉంటుంది. సూర్యుడి రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం వస్తుంది. అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడతారు. ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉసిరికాయను తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ఇది శాస్త్ర ప్రమాణం కూడా, సైన్స్తో కూడిన దివ్య రహస్యం కూడా. అందుకే ఆదివారం నాడు రాత్రి ఉసిరికాయను తినరు. ఎప్పుడైనా తెలిసిందా రాత్రిపూట ఆదివారం ఎందుకు ఉసిరికాయ తినరు? తెలిస్తే మరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు.